నమస్కారం. వెల్కమ్ టు నవలా హృదయం. ఈరోజు కథ వసంత శిశిరం. రచించిన వారు శ్రీమతి నవీన గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథలోకి వెళ్ళిపోదాం. కిన్నెర సాయం చేస్తానంటూ ఒక మంచి ప్లాన్ ఇవ్వడంతో అందుకు శిశిర సంతోషించి అలానే చేద్దాం అంటుంది. కొండపైకి మెట్ల ద్వారా వెళ్తున్న శిశిర తనకు ఎదురుగా కొండ దిగి వస్తున్న ఒక వ్యక్తిని బాగా ఆకర్షిస్తుంది. ఇంతలో ఎవరో ఆమెకు పెళ్లి కాబోతోందని చెప్పడంతో అక్కడి నుంచి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. గుడికి వెళ్లిన శిశిరకు ఎంత వెతికినా కిన్నెర జాడ కనిపించలేదు. పూజారి ద్వారా తన కోసం తన తండ్రి రోజు ప్రత్యేక పూజలు చేస్తున్నాడని తెలుసుకుంటుంది. అలాగే తన వల్ల తన తండ్రి గత 2 నెలలుగా ఊరిలో ఎలాంటి అవమానాలను ఎదుర్కొన్నాడో కూడా తెలుసుకుంది. తన జీవితం తాను చూసుకుంటూ తండ్రికి ఇంకా దీన పరిస్థితులు ఎదురవుతాయి. కాదని పెళ్లి చేసుకుంటే తన జీవితం నాశనం అవటమే కాక తనని అడ్డం పెట్టుకొని గిరిధర్ ఎలాంటి పనులు చేస్తాడో ఊహించగలిగింది. సుదీర్ఘమైన ఆలోచన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి నిట్టూర్పు విడిచింది. కిన్నెరను వెతుక్కుంటూ కొండ దిగి వచ్చి ఆమె కోసం ఎదురు చూడసాగింది. అలా 20 నిమిషాలు గడిచినా కిన్నెర ఆచూకీ తెలియలేదు. ఆమెకు ఏదైనా అయ్యిందా అని కంగారు పడింది. ఫోన్ చేద్దాం అంటే తన దగ్గర ఫోన్ లేదు. ఇంతలో రంగయ్య ఆమె దగ్గరకు రావడంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళి కార్ ఎక్కింది. అలా కిన్నెర గురించి ఆలోచిస్తూనే ఇంటికి చేరుకుంది శిశిర. అప్పటికి టైం 8:15 కావడంతో ముహూర్తానికి సమయం అవుతుందంటూ వాసుకి మరియు ఇంకొందరు ఆడవారు వచ్చి ఆమెను గదికి తీసుకెళ్లి అలంకరించడం ప్రారంభించారు. చీర మార్చుకొని వచ్చిన శిశిర అద్దం ముందు కూర్చొని తనను తాను అద్దంలో చూసుకుంటూ మనసులో, నాన్న, నేను ఈ పెళ్లి చేసుకోవడం వల్ల మీకు జరిగే అవమానాలు ఆగుతాయి కాబట్టి నేను ఈ పెళ్లి చేసుకుంటాను. ఇక పెళ్లి తర్వాత ఆ గిరిధర్ నన్ను అడ్డు పెట్టుకొని మిమ్మల్ని వాడికి నచ్చినట్లు ఆడించాలి అనుకుంటున్నాడు. మీరు ఈరోజు ఇన్ని అవమానాలు భరించడానికి తెలుసో తెలియకో నేనే కారణం కాబట్టి ఇకపై మీరు తలదించుకోవాల్సిన పరిస్థితిని రానివ్వకుండా చూసుకుంటాను. ఏం చేసైనా సరే వాడు కానీ వాడి మనుషులు కానీ మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. కానీ మిమ్మల్ని మాత్రం నేను ఎప్పటికీ క్షమించలేను. కన్న కూతురిపై నమ్మకం లేకుండా ఊర్లో ఎవరో చెప్పింది నమ్మి మీరు ఇలా చేశారు. జీవితంలో మిమ్మల్ని క్షమించలేను అనుకుంటూ తన చుట్టూ ఉన్నవారికి తెలియకుండా మనసులోనే రోధిస్తుంది. 2 ఆడవాళ్లు పూలజడ వేస్తుండగా వాసుకి శిశిరకు నగలు అలంకరిస్తుంది. భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియని ప్రశ్నార్థకమైన భావం ఆమె ముఖంలో కనబడుతున్నప్పటికీ ఆమె ముద్దుగా అందంగా ఉండటం చూసిన వాసుకి కన్ను కుట్టింది. చెవి కమ్మలను పెడుతూ పోగును తమ్మెలోకి బలవంతంగా దూర్చేసరికి శిశిర చెవి తమ్మెలో రక్తపు చెమ్మ కనపడింది. నొప్పితో విలవిలలాడుతున్న శిశిరను చూసి సంతోషపడాలనుకున్న వాసుకి ప్రయత్నం విఫలయత్నంగా మారింది. బాధతో అరవకపోగా కనీసం చీమ కుట్టిన కదలిక కూడా శిశిరలో కలగలేదు. ఇదేంటి బెల్లం కొట్టిన రాయిలా ఇలా కూర్చుంది, రక్తం వచ్చినా కూడా ఎలాంటి స్పందన లేకుండా ఉంది అని లోలోపలే ఆశ్చర్యపోయింది వాసుకి. నిజానికి శిశిరకు వాసుకి చేసిన పని వల్ల నొప్పి కలిగినప్పటికీ ఆమె మనసుకు తగిలిన గాయం ముందు ఇది పెద్దదిగా అనిపించలేదు. శరీరానికి తగిలిన గాయాల కంటే మనసుకు తగిలిన గాయాలే మనిషికి మరింత బాధను నొప్పిని కలిగిస్తాయి. అటువంటి స్థితిలోనే ఇప్పుడు శిశిర ఉంది. వారంతా ఆమెను తయారు చేస్తూ ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పుకుంటూ ఉండగా విడిది ఇంట్లో పెళ్లి కొడుకుని మండపానికి తీసుకురావడం కోసం ధనుంజయ్ దంపతులు పరివారంతో పెళ్లి బాజాలతో పాటు కలిపి పూలతో అందంగా అలంకరించిన కార్ను తీసుకొని వెళ్లారు. సంప్రదాయబద్ధంగా ఆచారాలను పూర్తి చేసిన వారు పెళ్లి కొడుకు అతని పరివారంతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చారు. అక్కడ నిలబడి కార్ వంక చూసిన గిరిధర్ వంకరగా నవ్వుతూ, కాబోయే అల్లుడిని తీసుకెళ్లడానికి మీరు ఇంత సాదాసీదాగా ఏర్పాటు చేస్తారనుకోలేదు మామగారు. చక్రధర్ ఇంటి వారసుడు. ఈ గిరిధర్ పెళ్ళంటే ఎలా ఉండాలి? చుట్టుపక్కల ఊళ్ళన్నీ 25 ఏళ్లు మాట్లాడుకోవాలి అని అనగా ధనుంజయ్కి ఏం మాట్లాడాలో అర్థం కాక తల దించేసుకున్నాడు.
అతన్ని చూసి వెకిలిగా నవ్వుతూ, బాధపడకండి, మీ సంగతి తెలిసే నా ఏర్పాట్లలో నేనున్నాను అంటూ అక్కడ ఉన్నవారి చెవులు గుయ్యిమనేలా ఒక ఈల వేశాడు. అంతే, క్షణాల్లో అక్కడికి ఒక డీజే బ్యాండు, ఊరేగింపులో డాన్స్ చేయడానికి ఆడవారు మగవారు వచ్చి ఆ అలంకరించిన కారు ముందు నిలబడ్డారు. వారిని చూస్తేనే వారు కేవలం ఊరేగింపు కోసం వచ్చిన వారు కాదు, భోగమేళం బ్యాచ్ అని ధనుంజయ్కి అర్థమైంది. అసలు అతన్ని అల్లుడుగా చేసుకోవడం ధనుంజయ్ ఏమాత్రం ఇష్టం లేదు. కానీ పరిస్థితుల వల్ల తప్పడం లేదు. అటువంటి పరిస్థితులను ఏర్పరిచింది కూడా గిరిధర్నే. ఏం చెప్పలేక వసుంధర, ధనుంజయ్ ఇబ్బందిగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇవేవి పట్టించుకొని గిరిధర్ మాత్రం ఉత్సాహంగా ఒక నల్ల కళ్ళజోడు పెట్టుకొని స్టైల్గా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఎక్కి ఊరేగింపుగా బయలుదేరాడు. వారిని చూస్తుంటే అది పెళ్లి కోసం కాదు, ఏదో జాతర కోసం జరుగుతున్నట్టు ఉంది. చేసేదేం లేక మౌనంగా వారిని అనుసరించారు ధనంజయ్ వాళ్ళు. చెవులు పగిలిపోయేలా పాటలు పెట్టుకొని అడ్డదిడ్డంగా డాన్సులు చేస్తూ మధ్య మధ్యలో గిరిధర్పై పూలు చల్లుతూ ఉంటే అక్కడ చూస్తూ ఉన్నవారికి అది శవయాత్రేమో అని అనుమానం కూడా కలిగింది. అలా వింతగా ప్రవర్తిస్తూ విచ్చలవిడిగా ఆడవారితో డాన్స్ చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నాడు గిరిధర్. కాస్త తగ్గమని చెప్పు చక్రధర్, శృతిమించుతున్నట్లు ఉంది అని సలహా ఇచ్చిన ఒక ఊరి పెద్దకు చక్రధర్ నవ్వుతూ, కుర్రాళ్ళన్నాక ఆ మాత్రం సరదా లేకుంటే ఎలా, నా టైంలో నేను ఎలా ఉండేవాడినో తెలుసు కదా అంటూ భార్య వైపు గర్వంగా చూడగా ఆమె తల పక్కకు తిప్పేసి ఏహ్యంగా భావించింది. అయితే ఆమె భావనను అతడికి కనపడనివ్వలేదు. ఆమెకి అతని ప్రవర్తన సుతారం నచ్చదు. పెళ్లి చేసుకున్నాను అన్న ఒకే ఒక కారణం తప్ప అతన్ని భరించడానికి ఆమె దగ్గర ఒక్క మంచి కారణం కూడా లేదు. ఏ ఆడది మాత్రం తన భర్త ఇతర ఆడవాళ్లతో సంబంధం పెట్టుకుంటుంటే ఇష్టపడుతుంది? ఎదురు తిరిగితే ఎక్కడ తనని, తన కుటుంబాన్ని నాశనం చేస్తాడో అనే భయంతో అతన్ని భరిస్తూ వస్తుంది. ఇదిలా ఉండగా ఒక కార్ ఆ ఊరేగింపు వెనక నెమ్మదిగా అనుసరిస్తూ వస్తుంది. ఆ దృశ్యం చూసిన వారికి అది పెళ్లి కారేమో అని అనుమానం కూడా కలుగుతుంది. అయితే కార్కి ఎలాంటి అలంకరణ లేకుండా సహజంగా ఉండటం వల్ల అది కాదని తెలుస్తుంది. కానీ ఊరేగింపులో చల్లే పువ్వులు ఆ కార్పై పడి ఆ భావనను కూడా కొంతసేపటికి తుడిచిపెట్టేశాయి. అలా ఆ ఊరేగింపు ప్రారంభమై మండపం వైపుగా కదిలింది. పెళ్లి మండపంలో శిశిర చేత గౌరీ పూజ చేయిస్తున్నారు పంతులు గారు. ఆమె కూడా శ్రద్ధగా ఆయన చెప్పినట్లు చేస్తూ ఉంది. అప్పటి వరకు ఎన్ని ఆలోచనలు ఉన్నా, మనసులో ఎంత బాధ ఉన్నా, ఇప్పుడు మాత్రం మనసు బ్లాంక్గా అయ్యి చాలా ప్రశాంతంగా అనిపించింది. బహుశా పూజ వల్ల అలా అనిపిస్తుందేమో అనుకుంది శిశిర. పూజ అయిన తర్వాత శిశిరను పూజారి గదికి వెళ్ళమని, పెళ్లికొడుకు వచ్చాక పిలుస్తానని చెప్పడంతో పక్కనే ఉన్న సురేఖతో కలిసి గదికి వెళ్ళిపోయింది శిశిర. సురేఖ ఒక పాల గ్లాసు శిశిర చేతికి ఇస్తూ, ఇది త్రాగు శిశిర, ఈ పెళ్లి తంతు పూర్తయ్యేసరికి చాలా టైం పడుతుంది. నువ్వు ఉదయం నుంచి ఏం తినలేదని వసక్క చెప్పింది అని అంది. ఇష్టం లేకపోయినప్పటికీ సురేఖ బలవంతం చేయడంతో ఆ పాలు తాగింది శిశిర. మౌనంగా కూర్చున్న శిశిర వైపు చూసిన సురేఖ ఆమె మనసులోని బాధను అర్థం చేసుకొని, నీకు ఇలా జరగాల్సింది కాదు శిశిర, నాకు బాధగానే ఉంది, కానీ ఏమీ చేయలేను అని ఇంకా ఏదో చెప్పబోగా, ప్లీజ్ అక్క, ఇంకా ఆ విషయాల గురించి మాట్లాడొద్దు. నా జీవితం నా కంట్రోల్లో లేదని ఇప్పుడే నాకు అర్థమైంది. దాని గురించి బాధపడి లాభం లేదు అని చెప్పింది శిశిర. ఆ మాటలు విన్న సురేఖ శిశిర తలపై నిమురుతూ సరే అన్నట్లు తల ఊపింది. సురేఖకు కూడా శిశిర ఎటువంటి సమస్యలను చిన్నతనం నుంచి ఎదుర్కొందో తెలుసు. ఆమెకు ఆమె పిన్ని వాసుకి నుంచే ఇన్ని సమస్యలు వస్తున్నాయని కూడా తెలుసు. ఇలా ఆలోచిస్తున్న సురేఖ ఏదో అనుమానం వచ్చి, శిశిర, నువ్వేం అనుకోనంటే నాదొక లాస్ట్ డౌట్ అని అంది. అందుకు శిశిర, నేను ఆ పని నిజంగా చేశానా లేనా అనే కదా అక్క అని అడగడంతో మొహమాటంగానే అవును అని అని సురేఖ తల ఊపడంతో లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది శిశిర. అందుకు ఆశ్చర్యంగా, మరి ఇలాంటి పుకారు ఎందుకొచ్చింది, అసలేం జరిగింది అంటూ తెలుసుకోవాలనే ఉత్సుకతతో అడిగింది సురేఖ. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి తన వారు ఎవరు ఆమెకు ఆ ప్రశ్న అడగలేదు. కానీ సురేఖ అడిగింది.
అంతేకాకుండా సురేఖతో తనకు మంచి బంధం ఉండటంతో జరిగినదంతా వివరించడం మొదలుపెట్టింది. ఆమె చెప్తున్న దానిని ఆసక్తిగా విన్నది సురేఖ. అంతా విన్న సురేఖకు శిశిరపై జాలితో పాటు ఆమె భవిష్యత్తు గురించిన బాధ కలిగి కళ్ళు చెమ్మగిల్లాయి. దానిని శిశిరకు కనబడనివ్వలేదు. జరిగింది చెప్పడం పూర్తి చేసిన శిశిర థ్యాంక్స్ అక్క అని అభిమానంగా సురేఖ చేతిని సున్నితంగా ప్రెస్ చేసింది. అయోమయంగా ఎందుకు అన్నట్లు చూసిన సురేఖతో ఇంతవరకు ఎవ్వరూ కూడా నన్ను అసలు ఏం జరిగింది అనే ప్రశ్న అడగలేదు. జరిగింది తెలుసుకోవాలి అని ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. ఎవరో ఏదో చెప్పారని నమ్మేసి నా తండ్రి కూడా నన్ను వదిలేశాడు, వదిలించుకోవాలని చూస్తున్నాడు అని చెప్పింది శిశిర. ఇంతలో బయట నుంచి ఏవో శబ్దాలు లీలగా వినిపించాయి వారికి. కాసేపటికి అది పెళ్లి ఊరేగింపు నుంచి అని తెలిసి శిశిరలో కంగారు మొదలైంది. ఎంత ఇక ఈ జీవితం ఇంతే అని మనసులో అనుకున్నప్పటికీ ఆమెకు తెలియకుండానే కంగారు, భయం కలుగుతోంది. ఊరేగింపు శబ్దాలు పెరిగే కొద్దీ ఆమెలో కంగారు కూడా పెరుగుతుంది. చేతులను గట్టిగా నలుపుకుంటూ కళ్ళు మూసుకొని తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించింది శిశిర. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న సురేఖ అక్కడ ఉన్న కిటికీ తలుపులు, గది తలుపులు మూసేసింది. దాంతో చాలా వరకు శబ్దం వినపడటం ఆగింది. శిశిరకు కూడా కంగారు తగ్గింది. అక్కడ వారిద్దరూ మాత్రమే ఉన్నారు. వాసుకి ఇంకా మిగతా వారంతా కింద పెళ్లి పనులలో హడావిడిగా ఉన్నారు. చూస్తుండగానే ఊరేగింపు పెళ్లి మండపం వద్దకు చేరుకుంది. అక్కడ అందరూ గిరిధర్ రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అతన్ని లోపలికి తీసుకెళ్లే ముందు బావమరిది కాళ్ళు కడిగి లోపలికి పిలవాలి. శిశిరకు తోడబుట్టిన వారు లేరు కాబట్టి ధనుంజయ్ ఆ పని చేస్తాడు అని ఊహించారు చక్రధర్ కుటుంబం. కానీ ఆ చుట్టుపక్కల ధనుంజయ్ కనిపించలేదు. ఇంతలో ఒక కుర్రాడు వచ్చి ధనుంజయ్ పరివారంతో కలిసి ఆ ఆచారాన్ని పూర్తి చేశాడు. అది చూసిన చక్రధర్, గిరిధర్లకి కోపం వచ్చినప్పటికీ బయటపడకుండా ఊరకుండిపోయారు. ధనుంజయ్ మాటంటే ఆ చుట్టుపక్కల గ్రామాల వారికి వేదవాక్కు. అలాంటి మనిషి చేత కాళ్ళు కడిగించుకుంటే తమ గౌరవం 10 రెట్లు పెరుగుతుంది. అతనికన్నా గొప్ప అని అందరూ మాట్లాడతారు, గౌరవిస్తారు అనుకున్నారు వారు. ఇక తాము అప్పుడు ఏది చేసినా చెల్లుతుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ పెళ్లి అయ్యే వరకు కాస్త ఓపిక పట్టు అని చిన్నగా గిరిధర్కి మాత్రమే వినపడేలా చెప్పాడు చక్రధర్. దాంతో ఏం మాట్లాడకుండా మౌనంగా కోపాన్ని అణుచుకున్నాడు గిరిధర్. ఇంతలో ధనుంజయ్ 2 వ్యక్తులను గౌరవంగా తీసుకువెళ్లి మండపం ముందున్న వరుసలో కూర్చోపెట్టి వారికి కావలసినవి చూసుకోమని పనివారికి చెప్పి పెళ్లి పనులలో మునిగిపోయాడు. పెళ్లి మండపం ఆవరణ ద్వారం దగ్గర ఉన్న గిరిధర్ మళ్ళీ డీజే సౌండ్ పెట్టుకొని పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తూ మండపం వైపు కదిలాడు. నెమ్మదిగా ఆ గుంపు పెళ్లి వేదిక వైపు వెళుతుంది. ఆవరణ బయట అప్పుడే ఒక బండి వచ్చి ఆగింది. ఆ బండిని చూసిన ఆ చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోవడంతో పాటు భయపడ్డారు కూడా. ఆ బండి నుంచి దిగిన కొంతమంది అక్కడ ఒక వ్యక్తిని ఆపి ఏదో అడిగారు. అతను భయంగానే వారు అడిగిన దానికి సమాధానం ఇచ్చాడు. వారంతా ఒకేలాంటి దుస్తులు వేసుకొని ఉన్నారు. అతని నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్నాక వారు కూడా ఆ పెళ్లి వేదిక వైపు అడుగులు వేశారు. వారి దగ్గర ఉన్న తుపాకీలను చూసిన అక్కడి వారు భయంతో దూరంగా జరిగి వారికి దారిని ఇచ్చారు. అప్పటికే గిరిధర్ వేదిక ముందుకు చేరుకున్నాడు. అక్కడ డాన్స్ చేస్తున్న అతన్ని పంతులు గారు పిలిచి ముహూర్తానికి సమయం అవుతుంది, గిరిధర్ గారు పైకి వస్తే పెళ్లి తంతు మొదలు పెడదాం అనడంతో గిరిధర్ వేదికపై అడుగు పెట్టాడు. ఇంతలో గాలిలోకి గన్ పేల్చిన శబ్దం రావడంతో వెనక్కి తిరిగిన అతన్ని కొంతమంది చుట్టుముట్టారు. అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఏం జరుగుతుందో కూడా ఎవ్వరికీ అర్థం కాలేదు. కిన్నెర ఏమైంది? పెళ్లి వేదిక దగ్గరికి వచ్చిన వారు ఎవరు? వారు గాలిలోకి ఫైర్ చేయడానికి కారణం ఏంటి? వారు ఎందుకు గిరిధర్ని చుట్టుముట్టారు? వారి రాక ఈ పెళ్లికి ఏదైనా ఆటంకం కలిగిస్తుందా? పెళ్లికి ముందే గిరిధర్ ధనుంజయ్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ఇక పెళ్ళయ్యాక పరిస్థితి ఏంటి? వీటన్నింటికి సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ని ఖచ్చితంగా వినేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను
మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్లో తెలుపగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీం.